అది 30 సీట్లు రావని నువ్వెవరు చెప్పడానికి? ప్రజల్లో నువ్వు ఓన్లీ మీడియా ద్వారా నువ్వు చెప్తున్నావు అంతే. ఎందుకంటే కూటమిలో మా బీజేపీ బలం ఉంది, అలాగే జనసేన బలం ఉంది, తెలుగుదేశం బలం ఉంది. అంటే తెలుగుదేశానికి స్టాండర్డ్ ఓటింగ్ ఉంది. మీరు గమనించండి బాగా, తెలుగుదేశానికి గత 40 సంవత్సరాల నుంచి హార్డ్కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, అంటే మెచ్యూర్డ్గా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు మీరు గమనించినట్టయితే చాలా పెద్ద తరహాలో మాట్లాడుతున్నారు, చాలా పెద్ద తరహాలో. అంటే రాబోయే కాలంలో నేను ఒక ముఖ్య భూమిక పోషిస్తాను రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని ఒక సూచిక అనమాట. అది తెలుసుకోవాలి, ఇదంతా పొలిటికల్గా ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో చాలా మార్పు వచ్చింది. హుందాగా ప్రవర్తిస్తున్నాడు ఆయన, అలాగే ఓ పెద్దరికంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఇట్లాంటివన్నీ కూడా మనం గమనించుకొని మనం ముందడుగు వేయటం. మేము భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ మూడు మీద ఎట్లా ఓడిపోతారండి? మీరు ఎట్లా 30 సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? పోనీ ఏదైనా పథకం ఇవ్వకుండా ఉన్నారా? ఈ 1.5 year పథకాలన్నీ ఇచ్చారుగా. ఇప్పుడు మీకు తల్లికి వందనం అని చెప్పేసి పిల్లలకి ఇస్తున్నారు. మీరు ఆ రోజున అన్న రామానాయుడు గారు అన్న దాన్ని ఎగతాళి చేశారుగా. మీకు 15,000, మీకు 15,000, కడుపులో ఉన్న పిల్లకు కూడా 15,000 అంట అని ఎగతాళి చేశారుగా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, మరి ఇంకెక్కడ అసంతృప్తిగా ఉంది? అమ్మ ఒడి అని చెప్పి మీకు ఒక్కరికే ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరికే ఇచ్చారు. ఇవాళ 4 పిల్లలు ఉన్నా ఇచ్చారు, 11 మంది పిల్లలు ఉన్న కుటుంబంలో కూడా ఇచ్చారు. పేపర్లు వేశారు, మీడియాలో వచ్చింది, అన్ని మీడియాలో వచ్చింది కదా. వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మీడియా వాళ్ళతో చెప్పారు కదా. ఇంకెక్కడ అసంతృప్తి ఉంటుంది? నెల పెన్షను సపోజ్ 1వ తారీఖున ఏమన్నా పండగలు పబ్బాలు వస్తున్నాయనుకోండి, 31వ తారీఖు లోపే ఇచ్చేస్తున్నారుగా. పెంచినటువంటి 4,000 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 200 పెంచుకుంటూ 1,000 రూపాయలు నిక్కి నీలికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతానన్నాడు, 1,000 రూపాయలు పెంచి ఇచ్చాడు. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా.